కదిలితే కలిసి పారేస్తాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇదంతా మిమ్మల్ని పట్టుకోవడానికి మేము ఆడిన నాటకం. పదండి పోలీస్ స్టేషన్. సలాం అలైకుం భాయ్. नमस्ते भाई. आइए भाई आइए. नमस्ते. कैसा है భాయ్ ఇక్కడ ఉన్నావు? తెలవట్లే. అవును. హలో భాయ్. ఇది మన హైదరాబాదేనా? వీళ్ళంతా మన వాళ్ళేనా? ये क्या हो रहा है? ऐसा क्यों हो गया? ఎదురు పడితేనే కాల్చుకునేవాళ్ళు, కన్నపడితేనే నరుక్కునేవాళ్ళు భాయ్ అంటూ ఎలా కలిసిపోయారు భయ్యా? దీనికి అంతటి కారణం సాంబశివల భాయ్. సాంబశివ ఎవరు వాళ్ళు? ఎలా ఉంటారు? ఆ? ఆ? पाकिस्तान जिंदाबाद, इंडिया जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, इंडिया जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, इंडिया जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, इंडिया जिंदाबाद, छोड़ो बच्चे, छोड़ो, पाकिस्तान जिंदाबाद. इंडिया मुर्दाबाद, इंडिया मुर्दाबाद. నీ వల్లే ప్లాన్ అంతా మిస్ అయింది. మన ప్రాణం పోయినా పర్వాలేదు, మగర్ జిహాద్ సాధించాలి. పాకిస్తాన్ లో చేసిన ప్రమాణం మర్చిపోయి పిరికి వాళ్ళ ప్రవర్తించావు. తుమారోకు నై చూడుంగా, నై చూడుంగా. అరే రోకో. అరే జైల్లో పడి గొడవ ఎందుకు పడతారు భాయ్? జైల్లో పడ్డందుకు కాదు భాయ్. బస్ స్టాండ్ లో 5 కిలోల ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేస్తే వీడి తొందరపడతాను వల్ల పోలీసులకు దొరికిపోయాం. అది గాని పేలుంటే ఇండియా వాళ్ళు 500 మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. శభాష్, మీరు నాకు నచ్చారు. మీరు పెట్టిన బాంబు మిస్ అయిందని మీరేం ఫీల్ అవ్వకండి. ఎవరూ ఊహించని చోట బాంబు పేలిపోతుంది. పోలీసులంతా చర్చిల్లోనూ హిందూ టెంపుల్స్ లోనూ పిచ్చి కుక్కల్లాగా బాంబు కోసం వెతుకుతున్నారు. మగర్ మసీదు ఇంకో అరగంట మసీదులో బాంబు పేలిపోతుంది. మసీదులోనా? అక్కడ మన ముస్లింస్ ఉంటారుగా. అరే భాయ్, హిందూ ఏంటి ముస్లిం ఏంటి, వాళ్ళందరూ ఇండియన్స్. ఇండియన్స్ వాళ్ళు చస్తే వీళ్ళు వెళ్ళి హిందువుల్ని చంపుతారు, వాళ్ళు వచ్చి వీళ్ళని చంపుతారు. దేశం మొత్తం అల్ల కల్లోలం అవుతుంది. అప్పుడే అప్పుడే మన పాకిస్తాన్ ఇండియాని దెబ్బ కొట్టగలుగుతుంది. कौन है तुम लोग? పోలీస్ ఆఫీసర్స్ విజయ్, అజయ్. రాయ్, మీ పాకిస్తాన్ కుక్కలు 1 కోటి మంది కలిసిన మా భారతదేశ బార్డర్ ని టచ్ చేయలేరురా. మనమంతా అల్లా బిడ్డలం. ఇస్లాం మతం కోసం మనం ప్రాణాల్ని సైతం దారపోసేందుకు సిద్ధంగా ఉండాలి. కర్రకు కత్తితో సమాధానం చెప్పాలి. అల్లాహు అక్బర్.
ఇప్పుడు చెప్పండి, వీడా మీ వాడు పాకిస్తాన్ లో 6 నెలలు ట్రైనింగ్ అయి వచ్చి మత కల్లోలా లేపి సాటి ముస్లింలని చూడకుండా మీ ప్రాణాలు తీయడానికి వచ్చాడు. వీడా మీ వాడు? మనలో ఉన్న వీక్నెస్ కనిపెట్టి ఇలాంటి పాకిస్తాన్ నా కొడుకు మనల్ని మత కలహాలతో విడదీయాలని చూస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన దేశంలోని హిందూ ముస్లింలు కలిసి ఒక్కసారి భారత మాతాకు జై అని గొంతెత్తి అరిస్తే ఆ సౌండ్ కు గుండె పగిలి చస్తారు పాకిస్తాన్ నా కొడుకులు. మీరు వేరు మేం వేరు అనుకున్నంత కాలం మనకి కష్టాలు తప్పవు. మనమంతా ఒక్కటిగా ఉన్నంత వరకు మనల్ని ఎవడు ఏం చేయలేడు. వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. ఐఎమ్ సారీ సార్, విషయం తెలియక. ఇట్స్ ఓకే సార్, ఇప్పుడు జరగాల్సింది ఆలోచిద్దాం. మేము వేసిన ప్లాన్ ప్రకారం సిటీలో ఉన్న రౌడీలందరినీ ఒకేసారి అరెస్ట్ చేస్తాం. మేము చెప్పేంత వరకు డిపార్ట్మెంట్ లో ఎవరు మమ్మల్ని ఫాలో కాకూడదు. ఓకే. Okay, all the best. థ్యాంక్ యూ Ajay, సార్, విల్ Jay. డూ అవర్ డ్యూటీ సార్. Mr. Chandrasekhar, Yes, sir. do one thing. You give instructions to all higher officials in the city. Sir. వాళ్ళు ఎవరైనా ఫాలో కాకుండా చూడండి. Sir. వాళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పండి. Okay, Okay? sir.